అమ్మా కాలుకైతే మస్తు ఇక గేట్ రాడ్ డొంకర పోయింది బా. ఇదేంది బా ఇల్లు ఇట్లుంది? ఇట్లేనా అసలు ఇది? అయ్యో అయ్యో అమ్మ కట్టే కట్టే ఇరికింది అయ్యా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఏడికి పోతున్నాం నాకే తెలియదు, అడుగుదాం. బాయ్ బాయ్, ఏడికి పోతున్నాం ఇప్పుడు? ఏయ్ ఏడికి పోతున్నాం? కాదు అదేం ప్లేస్? అది ఏం ప్లేస్? అది తీయని పెట్టిది అది. జర బిజీ అయిపోయింది ఆయన లావాడుతోటి. మొత్తం బండ్లో అయితే పెట్రోల్ లేదు, ఇక పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇక అబ్రో కూడా కొట్టించుకుంటాడంట పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవాలి ఇక మెల్లగా. బాయ్ ఉస్మే సావు మారో పైసలు లేవు, మరి ఏం చేస్తాం? లోపతి ఇలా పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం ఇద్దరం. బాయ్ ఎటు నుంచి పోదాము? ఎటు నుంచి పోదాం? నువ్వు అది జరా దియొచ్చుగా. ఇక పోతున్నాం, ఇక అట్లా పడిపోతున్నాం. వేడికో మనకు కూడా తెలియదు, ఇక నాకు కూడా ఆ ప్లేస్ పేరు తెలియదు. తీసుకోతా బాగా అంటుండో, తీసుకో అని చెప్పిన. ఇక ఏం చేస్తాం? అయితే ఫోన్లో మొత్తం మునిగిపోయిండు. అక్కడ వేయి చూద్దాం ఏడి తీసుకోతాడు ఏంది కదా, చెప్తలేడు ప్లేసు. పోనీ బాయ్ తప్పున నువ్వు మెల్ల ఓనిసోనే మెల్ల ఓనిసు బాయ్. పిల్లతో మాట్లాడుకుంటాం చూస్తాయడం. ఎవరో మనకు కూడా తెలియదు ఇక చక్క. మంచి హైవే మీదకి వెళ్ళి పోదాం అంటే వద్దు, ఈడికెళ్ళి దగ్గర అవుతుంది, ఈడికెళ్ళి పోదాం అంటాడు. ఉందట ట్రక్ మొత్తం రోడ్డుకి అడ్డం పెట్టాను. అడ్డం పెడుతుంది అమ్మ. మనదేమో అట్లా లేవదా బండి. 200cc, మనదేమో 125cc. పోదాం ఎట్లా అట్లా వేసుకుందాం ఇక బ్లాగ్ అయితే. అసలు పొద్దుగాల అనంతగిరి హిల్స్ పోదాం అని చెప్పేసి అనుకుని ఉండే. ఇక వేరే బ్రోకి పని ఉందంట. ఎందుకు ఇలా ఖాళీగా ఉన్నాం మధ్య టైం పాస్ కానీ అట్లా వేసేద్దాం అని చెప్పేసి అట్లా పోతున్నా అంతే. బాయ్ మొత్తం హ్యాండిల్ లిక్విడ్ తోలుతుడుగా. చెప్పు బాయ్, ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 కిలోమీటర్ల. మంచిగా ఉంటుంది ఆ ప్లేసు. నెక్స్ట్ సండే అనంతగిరి పోదాము మంచిగా. ఒక 3-4 బైకులు తీసుకొని వెళ్ళిపోదాం. సరే పోనీ కొట్టు బండి, మెల్లగా కొట్టు జర నా బండి లెక్క. సగం దూరం అయితే వచ్చినాం. తొర్రూరు దాటినాం. మన పడుతుందిగా, ఏం కాదు. వానలో మస్తు వైపు చేయొచ్చు, ఏం కాదు. వాన ఫుల్ పడుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఏం పడుతుంది కానీ చెట్లు మొత్తం పడుతుంది. కొడతారో పడాలి ఇక బండి. మామూలుగా లేదు వెదర్ అయితే. పొద్దుగానే అనంతా వెళ్ళి పోతాయి ఏ పోనే. అది జర సెట్ కాలే ఇక వేరే ఆయనకి. నెక్స్ట్ సండే పక్క బండి అలా మంచిగా వేయించుకోవాలి రైడ్ అయిపోయినాక. అమ్మో ఏడపక్కలు ఉంటే తెలియనట్టుంది. మనం మెల్ల పోవాలి బండి, లేకపోతే వెనకాల మొత్తం బుడద అవుతుంది. మడేర్ లేదు వెనకాల, అన్నీ పెట్టించుకోవాలి ఇక మెల్లగా. ఇది కోవేడా అనుకుంటాను తెలిసి. కోవేడాకి అయితే వచ్చినాం. ఇప్పుడైతే వస్తుంది మంచిగా అనిపిస్తుంది. ఇంకా తింకారు ఉంది మంచిగా. ఓ మొత్తం గుంటలు ఇక ఆడ ఎట్లుంటుందో చూడాలి ఇక మొత్తం. మన బండి అయితే అస్సలు ఆగుతలేదు. మన ఏమో చిన్న టైర్లా జర మంచిగా వైబ్ చేసుకొని రావాలి అట్లా. ఆ ప్లేస్కి చాలా మంది వెళ్ళిపోయారు నాకు తెలిసి, మ్యాక్సిమం రైడర్స్ అయితే. ప్లేస్ పేరు అయితే తెలుస్తుంది, అర్థం కావట్లేదు నాకైతే. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కాడికి అయితే వచ్చినాం మనం ఇప్పుడు. ఓ బండి మొత్తం స్కిడ్ అవుతుంది. ఓఆర్ఆర్ ఓ బా జర మెల్లవో బాయ్. ఆ బండి అయితే వెళ్ళబోతుంది. రోడ్ అయితే మామూలుగా లేదు.
కానీ నా టైర్లు అయితే ఏడ స్కిప్ అయితే ఏం అర్థం కావట్లేదు. వేరే ఉంది వైపు అయితే. దూరంగా ఉంది రోడ్డు, వర్షం ఎక్కువైపోయింది. వేరే తినట్లా ఇట్లా పోదు. మామూలుగా లేదు, వర్షం అయితే ఎక్కువైపోయింది. ఓ అమ్మ ఏం కాగా వెళ్ళిపోయింది వాయి, అదే ఉండొచ్చు. రోడ్ అయితే మామూలుగా లేదు, వర్షం ఫుల్ ఎక్కువైపోయింది. లోపలికి ఎట్లా పోవాలి? లోపలికి చెట్లకి జంగాలకి ఎట్లా పోవాలి? ముందటికెళ్ళా? ఓ మెమలి పికాక్ వేరే ఉంది. ఎవరైతే బండి అయితే ఓట్లేదు మనది. 500 200 cc, మనకు 125 cc. ఏం కాదు, మెల్లగా వైప్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇంత దూరం వచ్చినాం అంటే టర్నింగ్ యూటర్న్ లేదనుకుంటా. సైడ్నే ఉంది మరి యూటర్న్, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాం? బాయ్ ఓ అమ్మ. వేరే ఉంది రోడ్డు, మన ఊర్లలో ఎట్లుంటుంది అట్లనే ఉంది. ఈ సిటీకి వచ్చేసి మనకి ఎంత లాంగ్ ఉండదు, కోయేట ఒక 20 కిలోమీటర్ 20 కూడా రాదు. అబ్బా అయ్యా, ఇది ఎక్కిది మొత్తం వేరే ఉంది అసలైతే. ఓ మన బండ్లు ఇలా పోనట్టున్నాయి. అమ్మో, ఫస్ట్ టైం మనం ఇట్లా ఓడైతే ఈ కెమెరా పెట్టుకొని, అసలు వేరే వైపు ఉంది. అబ్బో ఇంత లోపట్టుకుంది ఇక చూడు మొత్తం. అయ్యో వేరే ఉంది అసలుకైతే. మొత్తం ఉసుకలు అయితే దిగబడుతున్నాయి మొత్తం. బాయ్ వాటర్ కాడికి పోవచ్చా? వాటర్ కాడికి పోనీ, ఏం కాదు, పోదాం. మొత్తం వేరే ఉంది, చెట్ల మధ్యలో వెళ్తుంటే అది వేరే ఫీల్. కానీ మన బండ్లు బాగానే పోతున్నాయి ఇలా. అయ్యో అమ్మ, కట్టె ఇరికింది. అయ్యా బాయ్, ఇడు మొత్తం కట్టె పోయింది ఇట్లా. ఇది ఎట్లా తీయాలి? వేరే ఉంది లొకేషన్ అయితే. వాటర్ కాడికి ఇడ పెట్టి పోవాలా? బండ్లో అయితే ఇడ పెట్టి పోవాలి ఇక వాటర్ కాడికి. ఏడున్నాయి వాటర్ అసలుకి? అబ్బా నిజంగా ఏమైంది బాగా ఈ బండికి? ఇట్లా పెడుతున్నా మస్తు ఉంటుంది. ఇట్లా పెడితే కట్ట అయితే మస్తు ఊచుకోయింది. దీని లోపలికెళ్ళి వచ్చింది మొత్తం. పండుగ పెడతావు ఎందుకు? బాగా మంచిగా కొత్త బండి గీతలు పడతాయి. మరి బండి అయ్యో మామూలుగా వేయట్లేదు. అమ్మ పట్టుకున్నా, మొత్తం దిగబడుతున్నాయి బండ్లు అయితే డైరెక్ట్. వర్షం పడుతుంది, మంచిగా వెదర్ అయితే మస్తు ఉంది. పోదాం లోపలికి, ఏం కాదు తీసుకోదాం బండ్లు. ఏడున్నాయి చెప్పు? ఏం కాదు బాయ్, పోదాం. మంచి టైంపాస్ చేయొచ్చు బండ్లతో. అల్లా బండ్లు పోనీకి రాజాడ రాస్తా బండి ఉంది ఏడా ముంగల. ఫస్ట్ చూసొద్దాం దా బండి తాళాలు అయితే. ఒకవేళ బండ్లు ఓనీకి వచ్చినాయి అనుకో, వెళ్ళిపోదాం లోపలికి. ఫస్ట్ అయితే చూసొద్దాం. ఏం కాదు పోవచ్చు, ఏమవుతుంది. కానీ మంచిగా ఉంది బాగా ఇట్లా. ఏడా వాటర్ ఫాల్స్ దగ్గర ఫస్ట్ 2 కిలోమీటర్లు దా పోదాం దా. మళ్ళా వీడియో తీసుకుందాం. మళ్ళీ వద్దాం దా. ఒక షార్ట్ తీసి ఎట్లా వస్తాయి? మంచిగా వస్తాయి కానీ మన ఫోన్లో, మరి మన ఫోన్లో వస్తా.
రాదు బాయ్ అంత దూరం. స్నాప్ అని పెట్టుకుందాం. ఇడికనే సూపర్ ఉంది. 6 అనే రెండు ఏడా ఇడికని 6 కొడతలేవు. జర ముందట పోయినా బాగుంటాయి బాయ్. మొత్తం వేరే ఉంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కాడికి పంపా. ఇక స్నాప్ అయితే పెట్టేసుకున్నాయి. పడుతుంది మొత్తం కట్టెలు గుట్టలు వేరే ఉంది అసలు. బాయ్ ఇట్లా లోపలికి పోతే ఏమొస్తుంది? ఇట్లా లోపలికి పోతే చెట్లే మొత్తం. అంటే ఇంకా ఎక్కువ ఉంటాయా? ఇంకా మంచిగా ఉంటాయా ఆడ? బాగా అయితే మొత్తం వీడియోలు తీస్తుండే ఇక వాళ్ళతో. షార్ట్ రైడ్ అయినా మంచిగా ఉంది. వాటర్ ఫాల్స్ పోదామంటే బాయ్ స్నాప్ పెట్టుకుందాం మనం. ఒక స్నాప్ అయితే పెట్టుకుందా ఆవురాపై మొత్తం వస్తున్నాయా బాయ్. ఫస్ట్ రైడు వేడ గుట్ట అడ్డరా బాబు. మొత్తం అడవిలా కోయడ వాటర్ ఫాల్స్ అంట. ఇక ఆడికి పోతున్నాం. ఇక జరేడ వైపు బాగుంది అని చెట్ల ఇప్పుడు కూడా అడిగిపోయి చూద్దాం ఎట్లుంటుందో. మనలో అయితే మంచి ఇంకా లోపడుకుంటా అయిపో. ఇంకా పైకి పోవచ్చు కానీ లోపలికి బాయ్ కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడంట ఫోన్ తీసుకొని. మొత్తం వేరే ఉంది అమ్మ. బండి ఎందుకు అక్కడిక్కడ అయిపోతుంది మన బండి. ఎంతకైనా పెద్దవాళ్ళు లేదు. ఉష్క మొత్తం ఉష్క నానుంది పోట్లో బండ్ల అసలుకి సరిగ్గా. ఓ బాయ్ ఇట్లకి వెళ్ళానా రూటు మళ్ళీ ఏడికైనా పోతామా? అమ్మా కాలుకైతే మస్తు పదాకింది. అయ్యా గేట్ రా డొంకర పోయింది బాయ్. ఇట్లకెళ్ళి కాదా బాయ్? ఇది వంకర పోయింది చూడు. వంకర పోయింది ఇది గేర్ రాడు. అందుకే ఇలాంటి దాంట్లోకి వస్తే మంచిగా హైట్ అన్న హిమాలయం అయితే మంచిగా పోనీకి వస్తుంది. ఇట్లా అసలు నేను గేర్ వేయనీకి వస్తాను నాకైతే. అసలు కట్టలు ఇవన్నీ కూడా ఇంకా చిన్న పనులు వస్తేనేమో అల్ల సిల్లో పో ఫస్ట్. ఇక మన పోతున్నాను ఏమో. అమ్మా మామూలుగా లేదు ప్లేస్ అయితే. అమ్మ ఎంత పెద్ద బాగుందండి. ఓ మై గాడ్. ఓ వేరే వద్దు వేరే మన బండి అసలు ఎక్కుతలే బండి. బాయ్ ఒక్క నిమిషం ఆవు చక్క చేసుకుందాం. నా రాళ్ళు ఉంటాయి రాళ్ళతోటి అసలుకి గేర్ వేయనీకి వస్తలేదు. అమ్మా ఇది మొత్తం వంకరమైంది. ఇట్లా అవుతలేగా మొత్తం వంకరమైంది. అసలు గేర్ వేయనీకి వస్తలేదు. చలో పోదాం బా. వర్షం మళ్ళా ఇక వేయించుకోవాలి ఎట్లా అన్నీ. ఇక నెక్స్ట్ ఇది అయిపోయాక రైడ్ అయిపోయాక ఇది చేయించుకుందాం బాయ్ సర్వీసింగ్. ఇప్పుడు వేయించుకొని వద్దాం. అంటే
మనకు తెలిసిన అన్నుండు మంచిగా చేస్తాడు. చేయించుకో. ఇప్పుడు నా బండికి అన్నీ చేంజ్ చేయాలి. ఇక గేర్ రాడ్ కూడా చేంజ్ చేయాలి, అది కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు వేయాలి. ఓ అమ్మ, ర్యాప్ కాదు, ఓన్లీ గేర్ రాడ్ సర్వీసింగ్ లోపల. ఇంకా ఎక్సిలేటర్ కూడా ఆగిపోతుంది ఆ బండి. ఓకే అట్లా. అర్థం కాలే. గోషౌజా అంటే మంచిగా ఉంటుందా? బాగా అయితే కొత్త కొత్త పేర్లు చెప్తాను, నాకైతే ఏం అర్థమే కావట్లేదు అసలు. పోదాం ఆడికి, పోదామా? మంచిగా ఉంటుందా? మంచిగా ఉన్నాయి ప్లేస్ కూడా. గేర్ రాడ్ అయితే మొత్తం వంగిపోయింది. ఇక చేయించుకోవాలి. అసలు గేర్ కూడా చక్కగా వాడతలే బండి అసలుకి. అబ్బా వెదర్ అయితే బాగుంది, కానీ ఇక్కడ సైడ్ మళ్ళీ కింద పడతట్టు ఉన్నాం. మనం అయితే వెళ్ళా పోవాలి. అమ్మో బాయ్. కాదు, ఏం పేరు దాని పేరు? అర్థం కాలే. గోస్ట్ హౌసా అంటే దయ్యం ఇల్లా? అమ్మో, చేతపడి ఈతపడి వేసారట మొత్తం. వాటర్ ఓ అమ్మ వేరే ఉంది. ఓ అమ్మ, ఏరు వాడతలేదు సరిగ్గా అసలు. అయితే మళ్ళకే నొక్కపోతున్నా అసలు. కొవ్వడం అంత అట్లా కట్టుకుని ఇల్లు. గడ్డ మీద ఉంది ఇల్లు. వెదర్ కూడా బాగుంది అసలు, అంతా కనిపిస్తుంది. ఇదేంది బా ఇల్లు ఇట్లుంది? ఇల్లేనా అసలు? ఇదే ఇల్లేనా? ఇదే అంటే ఇట్లా అంటే ఇట్లా ఏందో నాకు కూడా ఇలా అంత ఐడియా లేదు. ఇది అలాగే ఉంది. మొత్తం వేరే కట్టిరు ఇట్లా. వామ్మో, అమ్మో, ఇదేంది బాయ్ ఇట్లా కట్టిరేంది? అయ్యా, ఇదేంది ఇట్లా కట్టిరు? ఎందుకట్లా? ఓ అమ్మ, ఎందుకు ఇట్లా చేసారు? ఇది ఎట్లుందో అర్థమే కావట్లేదు ఇల్లు అయితే అసలు. నైట్ పూట వాడు వస్తే చక్కగా వాళ్ళకే పోతాడు కాడు. ఏమైతే చచ్చిపోతాడు. డేంజర్ ఉంది. దాడిపోయే